డే 4 ఆఫ్ పాదయాత్ర అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇంకా రోజులాగే తెల్లారుజాము లేచి మేము ఒక పూజకి రెడీ అవుతున్నాం గోవిందా. ఇక పూజ కంప్లీట్ చేసుకుని అక్కడ ఉన్న దేవస్థానంలోకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం గోవిందా. మేము మా పాదయాత్రని మొదలుపెట్టాం గోవిందా. అలా 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత మాకు అక్కడ ఒక సద్ది ఏర్పాటు చేశారు గోవిందా. ఒక సద్ది కంప్లీట్ చేసుకుని మళ్ళీ మేము మా యాత్రని కొనసాగించాం గోవిందా. ఇంకా మెల్లిగా అన్నవరం చేరుకున్నాం గోవిందా. ఒక కొండ ఎక్కి కొండ మీదకి చేరుకున్నాం గోవిందా. అక్కడ వెలిసి ఉన్న సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది గోవిందా. పక్కనే ఉన్న నిత్య అన్నప్రసాదంకి వెళ్ళి మధ్యాహ్నం భిక్ష చేసాం గోవిందా. మేము ఇంకా కొండ దిగిపోయి మళ్ళీ మా యాత్రని కొనసాగించాం గోవిందా. ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు గోవిందా. చీకటి పడ్డాక మెల్లగా కత్తిపూడి చేరుకున్నాం గోవిందా. మేము ఇంకా మాకు నైట్ విశ్రాంతి తీసుకున్నానికి ఒక గోవిందుడు మాకు వసతి ఇచ్చారు. ఇంకా రాత్రి పూజకి రెడీ అవుతున్నాం గోవిందా. ఇక పూజ ముగించుకొని సద్దని సేకరించాం గోవిందా. ఇంకంతే గోవిందా. ఈరోజు ఇలా ముగిసింది. ఈరోజు మొత్తం 32 కిలోమీటర్లు నడిచాం గోవిందా. మాకు విశ్రాంతి తీసుకోవడానికి చోటు ఇచ్చిన వారికి, అలాగే ఉదయం మధ్యాహ్నం రాత్రి సద్ది భిక్ష పెట్టిన వారికి ఆ వెంకటేశ్వర దీవులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.